ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో అసలు ఏం జరుగుతోంది? ఉద్యోగం చేయకపోయినా జీతాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారా? ఒకే వ్యక్తి రెండు చోట్ల జీతం తీసుకుంటున్నాడా? సచివాలయంలో జరిగిన రివ్యూలో ఇలాంటి విషయాలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో రేవంత్ సర్కార్ ఫుల్ సీరియస్ అయింది. సచివాలయంలో జరిగిన రివ్యూలో బయటపడిన కొన్ని విషయాలు చూసి అధికారులే షాక్ అయ్యారు. రికార్డుల్లో ఉద్యోగాలు ఉన్నా పని చేసే చోట కనిపించడం లేదట. కొందరు ఒకేసారి రెండు చోట్ల జీతాలు కూడా తీసుకుంటున్నారట. ఇప్పుడు ఈ మొత్తం వ్యవస్థని ప్రభుత్వం చెక్ చేస్తోంది. తెలంగాణలో దాదాపు 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. కానీ మొదటి చెకింగ్ లోనే 50,000 మంది ఉద్యోగులపై అనుమానాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. వీళ్ళలో 24,000 మంది పేర్లు ఇప్పుడు రికార్డుల్లో ఉన్నా వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు. ఇంకో 5,000 మంది మాత్రం ఒకేసారి రెండు చోట్ల జీతాలు తీసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. మరో విషయం ఏంటంటే 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఒక ఏజెన్సీ ఇప్పుడు అసలు ఎక్కడ ఉందో కూడా తెలియడం లేదు. అన్ని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను పూర్తిగా చెక్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.